పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని, కాకినాడను స్వచ్ఛ నగరంగా ఉంచాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ముగింపు వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ప్రసంగించారు. గాంధీ జయంతి సందర్భంగా ఆఖరి రోజైన బుధవారం కాకినాడ నగరంలో వివేకానంద పార్క్ నుంచి మెక్లారిన్ హైస్కూల్ వరకు భారీ ర్యాలీ జరిగింది. నగరంలో అన్ని సచివాలయాల సిబ్బంది, నగరపాలక సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, యానిమేటర్లు, సీఓలు ఇలా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఈ ర్యాలీని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను డ్రోన్తో ఎగురవేయడం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆలోచన ప్రతి ఒక్కరి మధ్యలో ఉండాలని, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతామన్నారు. కమిషనర్ భావన మాట్లాడుతూ ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను గత నెల సెప్టెంబర్ 17న ప్రారంభించామని, అక్టోబర్ 1వ తేదీ వరకు మొత్తం 360 ఈవెంట్లను పూర్తి చేశామన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నేటితో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు. మెరుగైన సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కమిషనర్ భావన దుస్సలవతో సత్కరించి సర్టిఫికెట్లు అందించారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లు, పీపీఈ కిట్లు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ మనోహర్, ఎస్సీ సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, మేనేజర్ సత్యనారాయణ, టీపీఆర్ఓ శైలజ, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ వెంకటరాజు, అన్ని విభాగాల ఇన్ఛార్జీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం చెప్తున్నాం ఈరోజు డస్ట్బిన్ ఇచ్చాం, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్తున్నాం. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇంకా వీధుల్లో వేస్తున్నారు, కొంతమంది కాలువలు వేసేస్తున్నారు. ఆ కాలువలు వేయడం వల్ల కాలువలు కూడా స్ట్రక్ అయిపోతున్నాయి. అక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి వీలు కాకుండా పోతుందంటే ప్రజలే అందులో చెత్త వేసేస్తున్నారు. అటువంటి జరగకుండా ఉండడం కోసం మన కాకినాడ మనమే కాపాడుకోవాలి. నేనేమంటానంటే ఈ రోజున మనం అందరికి కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది. ఏదో మేం చేస్తే అయిపోతుంది. ఏదైనప్పుడు కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా, కాలువల్లో చెత్త వేయకుండా ఆ చెత్తని ఈ కార్పొరేషన్ ఏదైతే అధికారులు వస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడే కాకుండా అది కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఈ హోటల్స్ కానీ ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని కూడా చెప్తున్నాం, ఎక్కడ బండి ఉంటే అక్కడ మీరు డస్ట్బిన్ పెట్టుకుని అందులో ఏమని చెప్పాలి. ఆ తిన్న తర్వాత పక్కన వేస్తుంటే అన్నీ ఎగురుకుని వెళ్ళిపోతున్నాయి రోడ్డు మీద. అటు కూడా పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు కంట్రోల్ చేస్తాం. ఏదైనప్పుడు ప్రజలు అందరూ సహకరించాలి. చెత్త ఎక్కడ కూడా రోడ్డు వేయకూడదు, చెత్త ఎక్కడ కాలువలు వేయకూడదు. ఆ విధంగా మన కాకినాడని స్వచ్ఛత కాకినాడగా మనం తీర్చిదిద్దుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం. చాలా కమిట్మెంట్ పెట్టారు. 17 సెప్టెంబర్ నుంచి స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. నేషన్ వైడ్ ప్రోగ్రామ్ ఇది. ఫస్ట్ అక్టోబర్ వరకు అన్ని చాలా ఈవెంట్స్ చేస్తాము. టోటల్ 360 ఈవెంట్స్, రకరకాలుగా ఈవెంట్స్ మనం కంప్లీట్ చేసేసాము. అందులో 14 CPUs ఫర్ క్లీన్లీనెస్ అది కూడా మొదలు పెట్టడం జరిగింది. అండ్ సర్కిల్స్ మా దగ్గర 14 సర్కిల్స్ ఉన్నాయి. అక్కడ కూడా డిఫరెంట్గా ఈవెంట్స్ ఫర్ మాస్ పార్టిసిపేషన్, అన్ని జనుల భాగీదారీ కోసం అన్ని పెట్టడం జరిగింది. ఈరోజు మహాత్మా గాంధీ గారు జయంతి కాబట్టి ఒక ఫైనల్ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది. మెక్లరెన్ స్కూల్లో మనం ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టాము. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చారు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్. అక్కడ చాలా NGOs కానీ మన మంచి వర్కర్స్ కానీ అందరికీ రికగ్నిషన్ కూడా చేయడం జరుగుతుంది. సో అక్కడ మనం వెళ్తున్నాము. ఐ థ్యాంక్ ఎవ్రీబడి టు గివ్ దర్ 100% ఫర్ దర్ హార్డ్ వర్క్, ఫర్ participating in this 2-week long event. I thank everybody for making